హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో పితృదేవతలకు అమావాస్యకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజు శ్రద్ధ కర్మదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకు అమావాస్యకు ఉన్న సంబంధం ఏంటంటే, పితృదేవతల్ని శ్రద్ధ కర్మదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు పురాణాలలో అనేకం ఉన్నాయి. అసలు పితృదేవతలు ఎవరనే సందేహానికి సమాధానమిస్తుంది కదా సందర్భం. ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజు శ్రద్ధ కర్మదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటుంటారు. పితృదేవతలకు అమావాస్యకు ఉన్న సంబంధం ఏమిటి? పితృదేవ గణాలు ఎన్ని, ఎలా ఉంటాయి, అమావాస్య ఎలా ఉద్భవించింది అనే విషయాల్ని వివరించే కథాంశం మత్స్య పురాణం 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. పితృదేవతలు 7 గణాలుగా ఉంటారు. వీరిలో 3 గణాల వారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిశ్వతులు, బారీషదులు అనే వారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. సుఖనీలులు, ఆవిష్మంతులు, అజ్యాయువులు, సోమపులు అనే 4 గణాలకు ఆకారం ఉంటుంది. ఈ 7 గణాల వారు ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావలసిన శ్రద్ధ విధుల్ని నిర్వహించాలని అంటారు. ఆకారం లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. వీరిని వైరాజులు అని అంటారు. ఈ పితృదేవతలు ధ్రువలోకంలో ఉంటారు. పితృదేవతలుగా ఎలా మారారంటే, ఈ అమృతాలైన పితృగణాల వారు శాశ్వతాలైన లోకాన్ని పొందగోరి ఓసారి యోగ సాధనకు ఉపక్రమించారు. ఏకాగ్రత లోపించి యోగ భ్రష్టులయ్యారు. ఇలా ఈ భ్రష్టులైన కారణంగా వారంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మీన. ఆమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మేనకుడు అనే కుమారుడు జన్మించాడు. మేనకుడికి క్రౌచుడు జన్మించాడు. ఆ క్రౌచుడి పేరు మీదనే క్రౌచదీపం ఏర్పడింది. మేన హిమవంతులకు 3 కుమార్తెలు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ వారి పేర్లు. ఆ కన్యలు మంచి యోగ సిద్ధి కలవారు. హిమవంతుడు 3 పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగిష్యావుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజు పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపదాలు అనే లోకాలలో మారీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతల గణాలు నివసిస్తుంటాయి. వీరిని దేవతలు ఆరాధించడం విశేషం. పితృదేవతలకు మానసపుత్రిక. ఈ పితృదేవతలకు ఒక మానసపుత్రిక ఉంది. ఆమె పేరు మీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఆమె జీవన కథనంలో నేటి వారికి ఉపయుక్తమయ్యే ఓ సందేహం ఇమిడి ఉంది. అగ్నిశ్వతుల మానసపుత్రిక పేరు అచ్చొద్ద. ఆమె నది రూపంగా ఉండేది. అచ్చొద్దను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓ రోజు వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతుర్ని అడిగారు. అయితే ఆమె పొరపాటుతో అప్పటి వరకు సాధించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. పితృదేవతలు అచ్చోత తమకు ఎంతో అభిమాన పాత్రురాలైన మానసపుత్రికే అయిన ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో, అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శాపించడంలో వెనుకాడలేదు. అచ్చొద్ద మావాస్య కాలేదు, అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావాస్య అయింది. అమావాస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్థం. తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఆమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానసపుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద్ద అమావాస్య అయిన రోజు, అంటే అమావాస్య తిథి రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తున్నారు.